హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ని చూడటానికి హీరోయిన్ ఇంటికే వెళ్ళిపోతాడు కదా. హీరోయిన్ అయితే హీరో ఇలా సడన్గా తన ఇంటికి రావడంతో షాక్ అయి చూస్తుంటుంది. హీరోయిన్ ఫోన్లో మంచిగా మాట్లాడిండదు కదా, అందుకే ఏమైనా ప్రాబ్లమా అని హీరో వెళ్ళింటాడు. అందులోనూ వాడి వర్క్ అంతా అలానే పక్కన పడేసి వెళ్ళింటాడు. సో ప్యాలెస్ లో ఉన్న అసిస్టెంట్ హీరో లేకపోవడం చూసి, యువరాజా వర్క్ చేయకుండా ఎక్కడికి వెళ్ళారు మీరు అని అరుస్తుంటాడు. అలానే ఇక్కడ హీరోయిన్ ఒక పక్క, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి, అందులోనూ ఈ టైంలో ఎవరైనా చూస్తే ఎలా అని హీరోయిన్ అంతలా టెన్షన్ అవుతుంటే, హీరో కూల్గా, హో నువ్వు బేస్బాల్ కూడా ఆడుతావేమో కదా అని అడుగుతుంటాడు. అప్పుడు హీరోయిన్, నాకు చాలా మంది ఎనిమిస్ ఉన్నారు కదా, అందుకే పెట్టుకో అన్నా అంటుంది. ఇంకా హీరో అయితే నేరుగా లోపలికి వెళ్ళిపోతుంటాడు. అంతేకాకుండా హీరోయిన్ కోసం ఫుడ్ అంతా కూడా కొనుక్కొని వచ్చింటాడు. అందులోనూ హీరోయిన్ ఆ రోజు హీరోకి హెల్త్ బాగాలేనప్పుడు హోటల్లో ఉన్నప్పుడు శాండ్విచ్ కొనుక్కొని వెళ్ళింటుంది కదా, ఆ షాప్ లోనే ఇప్పుడు హీరో కూడా కొనుక్కొని వచ్చింటాడు. ఆల్రెడీ ఇద్దరు బాగా ఫేమస్ అయిపోయారు కదా కపుల్ గా. సో ఆ షాప్ వాళ్ళు, హేజు ఈ ఫుడ్ ని కొనిచ్చే యువరాజుని కరెక్ట్ చేసింది అని ఆ ఫుడ్ కి కొత్తగా పేరంతా పెట్టి అమ్ముతుంటారు. హీరో ఇప్పుడు ఆ విషయం అంతా చెప్పి నవ్వగా, హీరోయిన్ కూడా నవ్వుతూ హీరో తెచ్చిన ఫుడ్ ని బాగా తింటుంటుందా. హీరో చూసేసి, నువ్వు బాధలో ఉంటావు అని కదా అనుకున్నాను, కానీ నువ్వు ఇలా తినడం చూస్తుంటే అలా అనిపించడం లేదు కదా అన్నప్పుడు హీరోయిన్, రోజు నాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, అందుకని తినకుండా ఉండలేం కదా, అన్నింటినీ ఫేస్ చేయాలి అంటే బాగా తినాలి కదా. తెలుసా, ఈ ఒక్కరోజు నాకు 3 ప్రాబ్లమ్స్ వచ్చింది. పొద్దున ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే నీ ఫ్యాన్స్ అందరూ నన్ను అంతలా తిట్టి కమెంట్ చేసిన్నారు. ఇందులో మా నాన్న ఒక పక్క వచ్చి నన్ను టెన్షన్ చేసి వెళ్ళాడు. అంతేకాదు, నన్ను ఈరోజు ఎక్స్తోనే కొట్టారు నీ ఫ్యాన్స్ అన్నప్పుడు, ఇంటి ఎక్స్తో కొట్టారా అని హీరో అడిగినప్పుడు, అవును 2 గుడ్లు తీసి నా తల మీదనే వేశారు తెలుసా అని చెప్పినప్పుడు హీరో వెంటనే, నీకు పెయిన్ గా ఉందా, ఇంకెక్కడైనా దెబ్బ తగిలిందా అని హీరో అంత కేరింగ్ గా అడుగుతుంటాడు. హీరో ఇంత కేరింగ్ గా ఉంటాడు అని హీరోయిన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేసిండదు. దానివల్ల హీరోనే ఒకలా చూస్తూ కూర్చుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేసి నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరోయిన్ ని వాడి ప్రైవేట్ ప్లేస్ ఉంది కదా, అక్కడికి పిలుచుకుని వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి ఎవరి వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకుండా సేఫ్ గా ఉండాలి అని పిలుచుకుని వెళ్తాడు. ఇప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర, హేజు కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది, తన కోసం రూమ్ ని రెడీ చేయండి అని చెప్పి ఇప్పుడు తిరిగి హీరోయిన్ ని ఒక లుక్ ఇస్తాడు. వెంటనే హీరోయిన్ హీరో చెయ్యిని టైట్ గా పట్టుకొని సిగ్గుపడుతూ నిల్చుంటుంది. హీరోయిన్ చేసేదంతా చూసి అక్కడ పని చేసే వాళ్ళు హీరోయిన్ కన్నా ఇంకా ఎక్కువగా సిగ్గుపడుతుంటారు. ఇప్పుడు హీరోయిన్ దగ్గర చాలా క్లోజ్ గా ఉన్నట్లుంది కదా అంటే ఇంకా టైట్ గా పట్టుకుంటుంది. హీరో కూడా హీరోయిన్ చేసేదంతా చూసి నవ్వుతుంటాడు. ఇంకా హీరోయిన్ తన కోసం అరేంజ్ చేసి ఇచ్చిన రూమ్ కి వెళ్తుంది. అక్కడ బెడ్ మీద పనుకొని, నిన్న రాజభవనంలో ఉన్నా, ఈ రోజు ఇక్కడ ఉన్నా, రేపు ఎక్కడ ఉండబోతానో ఏమో అని ఆలోచిస్తూ పనుకోన్నప్పుడు కరెక్ట్ గా హీరో కాల్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్, లేట్ నైట్ అయింది, ఇంకా నిద్రపోలేదా నువ్వు అని అడిగినప్పుడు హీరో, నాకు కొంచెం వర్క్ ఉంది, అదంతా కంప్లీట్ చేసే నిద్రపోతాను అని చెప్పి, నీకు రూమ్ అంతా ఓకేనే కదా, నచ్చిందా అని అడుగుతాడు. హీరోయిన్ కూడా, రూమ్ అంతా ఓకేనే, నీకు వర్క్ ఉంది అని చెప్పావు కదా, నేను కావాలంటే వచ్చి నీకు హెల్ప్ చేసేనా అని చెప్పి హీరోని చూడటానికి వెళ్ళిపోతుంది. కానీ హెల్ప్ చేస్తా అని చెప్పి వెళ్ళి హీరోని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగి వాడిని చంపుతుంటుంది. హీరో అయితే, ఇదేనా నువ్వు చేసే హెల్ప్ అన్నట్లు చూసి, ఏమో అడగడానికే ఇక్కడికి వచ్చిండాది అని అర్థమై, హేజు ఏమున్నా డైరెక్ట్ గా అడుగు అని చెప్పినప్పుడు హీరోయిన్ కూడా, నువ్వు ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు అని అడుగుతుంది. ఆ మాట విని హీరో నవ్వుతూ, పర్లేదు ఇప్పుడైనా అడగాలి అని అనిపించింది కదా, నేనెందుకు ఒప్పుకున్నాను అంటే నువ్వే కదా చెప్పావు నీ దగ్గర చాలా డబ్బులుంది అని, అందుకే ఒప్పుకున్నా అంటాడు. హీరో ఇంకేమైనా రీజన్ చెప్తాడు అని హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేసినట్లుంది. కానీ ఇప్పుడు హీరో ఇలా చెప్పడంతో, హో ఇంతేనా అన్నట్లు చూస్తుంటుంది. అప్పుడు హీరో, ఇంకొక రీజన్ వచ్చి, నువ్వు చాలానే అందంగా ఉన్నావు కదా అందుకే అంటాడు. అప్పుడు హీరోయిన్, పర్లేదు కదా ఇప్పుడైనా అనిపించింది అని చూస్తున్నప్పుడు హీరో, అంతేకాదు నేను ఒకవేళ ఈ దేశానికి రాజు అయ్యే సిచ్యువేషన్ వస్తే
నాకు ఆపోజిట్ గా చాలా విషయాలు జరుగుతుంది. ఆ టైంలో నా పక్కన ఉంటే చాలానే సపోర్టివ్ గా ఉంటుంది అంటాడు. ఈ రీజన్ ని హీరోయిన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేసిండదు. దానివల్ల అయితే నా మీద చాలానే నమ్మకం పెట్టుకున్నాడు కదా అని హీరోయిన్ హీరోనే ఒకలా చూస్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ యూనాని చూపిస్తారు. కోర్ట్ లేడీ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. ఆ టైం యూనాకి ఏమో మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఆ మెసేజ్ ని చూడగానే ఈ రోజు నాకు ఏ వర్క్ ఉన్నా ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా అన్నింటినీ క్యాన్సిల్ చేసేసే అంటుంది. అలా ఏం మెసేజ్ వచ్చింది అని తెలియడం లేదు. ఇప్పుడు అలానే హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ ఇప్పుడు హీరో యొక్క ప్రైవేట్ ప్లేస్ లోనే కదా ఉంది. అక్కడికి ఇప్పుడు కొంతమంది ఆఫీసర్స్ వచ్చి హీరోయిన్ దగ్గర మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అంటారు. ఏమని చూస్తే ఇదంతా యూనా పనే. రాజు బర్త్డే రోజు ప్యాలెస్ కి మంటలు అంటుకుంటుంది కదా, ఆ రోజు హీరోయిన్ దారి తప్పి రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది కదా, దాన్ని సీసీటీవీ కెమెరాలు చూసి ఇప్పుడు ఆ ఫుటేజ్ ని చూపించి మీకు ఆ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధం ఉన్నట్లు మాకు మీ మీద డౌట్ గా ఉంది, దానివల్ల మిమ్మల్ని మేము ఇన్వెస్టిగేట్ చేయాలి అంటారు. అప్పుడు హీరోయిన్ మీ దగ్గర వారెంట్ ఉందా అని అడుగుతుంది. కానీ వాళ్ళు రాయల్ ఫ్యామిలీకి ఎవరి వల్ల అయినా ప్రాబ్లం వస్తే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎలాంటి వారెంట్ అవసరం లేదు అని చెప్పి హీరోయిన్ ని అక్కడే ఒక రూమ్ లో లాక్ చేసి పెట్టేస్తారు. అంతేకాకుండా హీరోయిన్ కంపెనీ ఇల్లు అని అన్నింటినీ కూడా సీజ్ చేసేస్తారు. జియాకి అయితే ఏం అర్థం కావడం లేదు. ఎవరు వీళ్ళు, ఎందుకు ఇలా అంతా చేస్తున్నారు, ఏం చేసేది ఇప్పుడు అని అర్థం కాక చూస్తుంటుంది. ఇంకా ఇక్కడ హీరోయిన్ ని ఒక రూమ్ లో లాక్ చేసి పెట్టింటారు కదా, ఆ రూమ్ బయటనే కాపలా కోసం ఒక మనిషి నిల్చుంటాడు. కానీ ఇప్పుడు అక్కడ పనిచేసే పన్నమ్మాయి అతన్ని డైవర్ట్ చేసి అటుపక్కగా పిలుచుకుని వెళ్ళిపోతుంది. ఆ టైం అక్కడ కిమ్ అనే ఒక అతను పని చేస్తుంటాడు. అతను ఇప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్ళి మేడం ఆ ఆఫీసర్స్ వచ్చేలోగా ఈ ఫుడ్ ని తినండి అని హీరోయిన్ కి ఫుడ్ ని ఇస్తుంటాడు. కానీ హీరోయిన్ చాలానే టెన్షన్ గా ఉండడం వల్ల తినడం లేదు. అంతేకాకుండా హీరోకి కాల్ చేస్తున్నా హీరో కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఏంటి ఇయాన్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పినప్పుడు ఆ కిమ్ ఏం చెప్తాడు, ప్యాలెస్ లో ఈ రోజు రిచువల్స్ జరుగుతుంటుంది. యువరాజు కూడా ఇప్పుడు ఆ రిచువల్స్ లో ఉంటాడు. ఫోన్ కూడా యువరాజు దగ్గర ఉండదు, అందుకే యువరాజు లిఫ్ట్ చేయడం లేదు అంటాడు. కిమ్ చెప్పినట్లే హీరో రిచువల్స్ లో ఉంటాడు. దానివల్ల హీరోకి హీరోయిన్ ప్రాబ్లం లో ఉందని తెలియదు. ఇంకా ఇక్కడ హీరోయిన్ జియాంగ్ కి కాల్ చేసి నువ్వే నన్ను ఇప్పుడు కాపాడాలి అని చెప్పినప్పుడు జియాంగ్ కూడా సరే సరే అని అంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. అలా ఎక్కడికి అంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అని చూస్తే హీరోని చూడటానికే, కానీ తనని ప్యాలెస్ లోపలికి ఎలా ఆలోచిస్తారు. సో ఏం చేసేది ఇప్పుడు అని అర్థం కాక నిల్చున్నప్పుడు ఆ టైం కరెక్ట్ గా హీరో ప్రైవేట్ ప్లేస్ లో పని చేస్తున్నాడే కిమ్, అతను ఇప్పుడు బైక్ లో ఫాస్ట్ గా వచ్చి హీరో పేరు ఉన్న ఒక ట్యాగ్ ని అక్కడ ప్యాలెస్ బయట నిల్చున్న వాళ్ళ దగ్గర చూపిస్తాడు. ఈ నేమ్ ట్యాగ్ హీరోయిన్ దగ్గర ఉండింటుంది. సో హీరోయినే కిమ్ దగ్గర ఇచ్చి పంపించుంటుంది. దీన్ని చూపించు, ప్యాలెస్ లోపలికి నిన్ను ఆలోచిస్తారు అని హీరోయినే ఇచ్చింటుంది. హీరోనే హీరోయిన్ కి వాడి నేమ్ ట్యాగ్ ని ఇచ్చాడా ఏమి అని తెలియడం లేదు. ఇంకా ఇక్కడ కిమ్ కూడా హీరోది ఆ నేమ్ ట్యాగ్ ని చూపించడం వల్ల ఇద్దరిని లోపలికి పంపించేస్తారు. ఇంకా ఇంకో పక్క మన హీరోయిన్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్యాలెస్ కి పిలుచుకుని వెళ్తుంటారు. ఎంత హీరోయిన్ అద్దాలంతా వేసుకుని మాస్క్ గా వెళ్ళినా లోపల భయంగానే ఉంటుంది. ఇంకా ఇక్కడ జియాంగ్ కిమ్ ఇద్దరు ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోతారు కదా, కానీ రిచువల్స్ జరిగే ప్లేస్ కి వెళ్ళలేరు. వాళ్ళు అలో కూడా చెయ్యరు. అప్పుడు జియాంగ్ ఏం చేస్తుంది, అక్కడ వాళ్ళు వేసుకోన్నట్లు ఒక డ్రెస్ ని వేసుకొని హీరో అసిస్టెంట్ దగ్గరకు వెళ్ళి ఏజు ప్రాబ్లం లో ఉంది, వెంటనే ఈ విషయాన్ని యువరాజు దగ్గర చెప్పండి అని చెప్తుంది. ఇంకా కాసేపట్లోనే హీరోయిన్ ని ప్యాలెస్ కి పిలుచుకుని వచ్చేస్తారు. కానీ కరెక్ట్ గా హీరోకి విషయం తెలిసి హీరో కూడా వచ్చేస్తాడు. హీరోయిన్ కి అయితే హీరోని చూసిన తరువాతనే ప్రశాంతంగా ఉంటుంది. అమ్మయ్య వచ్చేసావా నువ్వు అని ఫాస్ట్ గా వెళ్ళి హీరోని పట్టుకొని నిల్చుంటుంది. ఇప్పుడు హీరో ఆఫీసర్ దగ్గర నా పర్మిషన్ లేకుండా నా ప్లేస్ లో ఉన్న నా మనిషిని ఎలా మీరు ఇలా ట్రీట్ చేయగలరు అని అడిగినప్పుడు నేనే ఆ పర్మిషన్ ని వాళ్ళకి ఇచ్చాను అని చెప్తూ యూనా ఎంట్రీ ఇస్తుంది. తను ఎవిడెన్స్ ని నాశనం చేయకూడదు అని త్వరగా తనని ఇన్వెస్టిగేట్ చేయమని నేను చెప్పాను అని చెప్పినప్పుడు హీరో ఏంటి ఎవిడెన్సా, ఏం ఎవిడెన్స్ అని అడిగినప్పుడు రాజు బర్త్డే రోజు రాజుని ఇన్సల్ట్ చేసేలా రెడ్ కలర్ డ్రెస్ లో వచ్చింది. అంతేకాకుండా అక్కడ పార్టీకి వచ్చిన అమ్మాయిల దగ్గర గ్లాస్ ని పగలగొట్టి వాళ్ళని బెదిరించింది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తిను ఆ ప్లేస్ లోనే లేదు, అందుకే మాకు తిన మీద డౌట్ గా ఉంది అని చెప్పినప్పుడు హీరో ఇదంతా ఒక ఎవిడెన్సా
అసలు అని చెప్పినప్పుడు యూనా అవును కరెక్టే, కానీ తనకి తన కంపెనీకి చెడ్డ పేరు రావడానికి ఇది చాలు కదా అన్నప్పుడు ఏంటి నా కంపెనీనా అని హీరోయిన్ గొడవ పడేలా ముందుకు వెళ్తుంది. కానీ హీరోయిన్ ని స్టాప్ చేసి ఆ రోజు ప్యాలెస్ కి మంటలు అంటుకున్నప్పుడు ఆ ప్లేస్ లో హేజు లేకపోవడం వల్ల మీకు తన మీద డౌట్ గా ఉంటే ఆ రోజు నేను కూడా ఆ ప్లేస్ లో లేను, అయితే నన్ను కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారా మీరు అని ఇద్దరికి మాట పెరుగుతుంటుంది. ఆ టైం హీరో అసిస్టెంట్ జియాంగ్ కి సైగ చేస్తాడు హేజుని కింద పడేలా చెయ్యని. జియాంగ్ కూడా ఇప్పుడు హీరోయిన్ కాళ్ళ మీద తన్నగా హీరోయిన్ కూడా కింద పడిపోతుంది. వెంటనే హీరోయిన్ ని ఎత్తుకుంటాడు. హీరోయిన్ కూడా వాళ్ళ ప్లాన్ ని అర్థం చేసుకుని అలానే కళ్ళు తిరిగి పడినట్లు పడిపోతుంది. ఇంకా హీరో యూనాని చూసి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నా ప్యాలెస్ కి వచ్చి అడగండి అని చెప్పి హీరోయిన్ ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు రూమ్ కి వెళ్ళిన తరువాత కూడా హీరోయిన్ అన్కాన్షియస్ లో ఉన్నట్లే యాక్ట్ చేస్తుంటుంది. హీరో చూసేసి ఇప్పుడు హీరోయిన్ ని డమాలని బెడ్ మీద వేసి మనం రూమ్ లోకి వచ్చేసాము, యాక్ట్ చేసింది చాలు పైకి లే అని చెప్పగా హీరోయిన్ కూడా లేచి కూర్చొని వావ్ భలే మాస్ గా అక్కడి నుండి పిలుచుకుని వచ్చాము అన్నప్పుడు హీరో అదంతా వదులు, నువ్వు ఎలా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కి పిలిస్తే ఒప్పుకొని వచ్చాము అని అడిగినప్పుడు హీరోయిన్ నేనెక్కడ వచ్చాను, ఆ ఆఫీసర్సే నన్ను ఇక్కడికి బలవంతంగా లాక్కుని వచ్చారు, సరే నన్ను జైల్లో వేసేస్తారా ఏంటి అని హీరోయిన్ పాపంగా ఫేస్ ని పట్టి అడగ్గా హీరో ఏం భయపడుతున్నావా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ నేను క్యాసల్ గ్రూప్ CEO హేజుని, ఇలాంటి ఇన్వెస్టిగేషన్ అంతా మా కంపెనీలో నేను ఎన్ని చూసింటాను, సో దీనికంతా నేనేం భయపడను, కానీ ఈరోజు జరిగిన విషయంలో నువ్వు ఒక విషయాన్ని నోట్ చేసావా, మీ వదిననా నేనా అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు నా సైడే నిలబడ్డావు, అక్కడ ఉన్న అందరూ ఈ విషయాన్ని నోట్ చేసింటారు కదా, సో ఇంక తరువాత మనిద్దరం నిజంగానే డేట్ చేస్తున్నామా అన్న డౌట్ ఎవరికి రాదు అంటుంది. కానీ హీరో నువ్వు అనుకున్నట్లంతా ఏం జరగదు, ఎందుకంటే ఈ రాజభవనంలో జరిగే ఏ విషయం కూడా రాజభవనంలో నుండి బయట వెళ్ళదు అంటాడు. హీరోయిన్ ఆ మాట విని నవ్వుతూ హో నీకు అంత నమ్మకం ఉందా, అలా అంతా ఏం కాదు, ఖచ్చితంగా ఈ విషయం దేశం మొత్తం స్ప్రెడ్ అవుతుంది అంటుంది. చూస్తే హీరోయిన్ చెప్పినట్లే ఆ విషయం జరిగినప్పుడు అక్కడ ఎవరంతా ఉన్నారో వాళ్ళంతా హీరోయిన్ గురించే మాట్లాడుతుంటారు. ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిన వెంటనే మన యువరాజు తనని ఎత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు, ఇద్దరిని చూస్తుంటే నిజంగానే లవ్ చేస్తున్నట్లే కదా ఉంది అన్నట్లు మాట్లాడుతుంటారు. ఆ విషయం ఒకరి ద్వారా ఇంకొకరికి అని అలానే స్ప్రెడ్ అవుతుంటుంది. ఇప్పుడు అలానే యూనాని చూపిస్తారు. తను అయితే కోపంలో తన రూమ్ లో ఉన్న వస్తువులన్నింటినీ తీసి కింద వేసి పగలగొట్టుంటుంది. అప్పుడు కోర్ట్ లేడీ వచ్చి ఏం చేస్తున్నారు రాజమాత మీరు, ఇలా అంతా చేయకండి అన్నప్పుడు యూనా కోర్ట్ లేడీ దగ్గర నీకేమనిపిస్తుంది, ఇయా నా అమ్మాయి ఇద్దరు నిజంగానే లవ్ చేసుకుంటున్నట్లు నీకు అనిపిస్తుందా అని అడిగినప్పుడు కోర్ట్ లేడీ కూడా అవును రాజమాత అన్నట్లు చూస్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరోయిన్ ప్యాలెస్ లో నుండి మళ్ళీ హీరో యొక్క ప్రైవేట్ ప్లేస్ కే వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడ పనిచేసే అందరూ హీరోయిన్ ని చూడగానే వచ్చేసారా మేడం అని హ్యాపీగా హీరోయిన్ ని వెల్కమ్ చేస్తారు. కిమ్మే కదా హీరోది ట్యాగ్ అంతా తీసుకుని వెళ్ళి ఇచ్చి హీరోయిన్ కి హెల్ప్ చేసింటాడు. సో హీరోయిన్ కిమ్మే హెల్ప్ చేసింది, సో అందరూ కిమ్ కోసం క్లాప్ చేయండి అని కిమ్ కి థ్యాంక్స్ అంతా చెప్పేసి ఇప్పుడు రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి అమ్మయ్య ఇప్పుడే రిలాక్స్ గా ఉంది అని చెప్పి ఈ రోజు హీరోయిన్ ని ఎత్తుకున్నాడు కదా ఆ విషయాన్ని తలుచుకొని నవ్వుతుంటుంది. కరెక్ట్ గా హీరో కూడా కాల్ చేస్తాడు. హీరోయిన్ కూడా లిఫ్ట్ చేసి నాకు చాలానే ఆకలిగా ఉంది కానీ నేను ఇంకా తినలేదు అంటుంది. ఎందుకు ఏమైంది, ఫుడ్ నీకు నచ్చలేదా అని హీరో అడగ్గా అలా అంతా ఏం లేదు, నేను డైట్ లో ఉన్నా, అప్పుడే కదా నేను సన్నగా ఉండగలను, నీకు కూడా నన్ను ఎత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అన్నట్లు చెప్తుంది. ఆ మాట విని హీరో నవ్వుతుంటాడు. నవ్వేసి రేపటి నుండి నీ ప్రొటెక్షన్ కోసం బాడీ గార్డ్స్ నీ పక్కనే ఉంటారు అంటాడు. వెంటనే హీరోయిన్ ఈ అరేంజ్మెంట్స్ అంతా కూడా అందరినీ నమ్మించడానికా, కానీ నా దగ్గర దీనికన్నా ఒక మంచి ప్లాన్ ఉంది, మనం మాత్రం ఆ ప్లాన్ చేసామనుకో అందరం మనం నిజంగానే లవ్ చేస్తున్నాము అని నమ్మేస్తారు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ నేరుగా ప్యాలెస్ దగ్గరకు వెళ్తుంది. ఇప్పుడు ప్యాలెస్ బయట నిల్చొని హీరోకి కాల్ చేయగా హీరో కూడా ఇప్పుడు కాంపౌండ్ పైకి నిల్చుంటాడు. నేను ఇంతవరకు ఇలా అంతా చేసింది లేదు అంటాడు. అప్పుడు కాంపౌండ్ కి అటుపక్కగా నిల్చో ఉన్న హీరోయిన్ కూడా అక్కడ ఒక బెంచ్ ఉంటుంది, దాని మీద
ఎక్కి నిల్చొని అందరినీ నమ్మించాలి అంటే మనం ఇలా చేయాల్సిందే అంటుంది. ఏమంటే ఇద్దరు డీప్ లవ్ లో ఉండడం వల్ల ఇలా దొంగతనంగా మీట్ అయి మాట్లాడుకుంటున్నారు అని అందరూ అనుకోవాలి అని ఇలా అంతా చేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ హీరో దగ్గర ఒక ఫ్లాస్క్ ని ఇచ్చి ఇందులో టీ ఉంది, నాకు నిద్ర రాకపోతే నేను దీన్నే తాగుతాను, బాగా నిద్ర వస్తుంది, నువ్వు తాగు, నీకు నిద్ర రాక చాలానే కష్టపడుతున్నావు కదా, అందుకే ఇది, ఇంకా ఈ టాబ్లెట్స్ కూడా వేసుకో, ఇది మెగ్నీషియం టాబ్లెట్సే, ఈ టాబ్లెట్స్ వేసుకుంటే చాలా బాగా నిద్ర వస్తుంది అని చెప్పి హీరో మీద కేరింగ్ గా అదంతా తీసుకుని వచ్చి ఇవ్వడంతో హీరోకి నిజంగానే హీరోయిన్ మీద ఫీలింగ్స్ వచ్చేసిందేమో. సో హీరోయిన్ చంపని పట్టుకొని హీరోయిన్ నే చూస్తుంటాడు. హీరోయిన్ అయితే ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు అన్నట్లు చూస్తుంటుంది. ఇప్పుడు హీరోయిన్ ని చూస్తూ ఉన్న హీరో సడన్ గా వెళ్ళి హీరోయిన్ ని కిస్ చేసేస్తాడు. హీరోయిన్ కి అయితే అంత షాకింగ్ గా ఉంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.